అన్న దేనికోసం మళ్ళీ అంటే అనేక సార్లు మీరు ఆల్రెడీ ధర్నాలు చేసిర్రు, నిరసనలు తెలిపిర్రు, ఇంకా దేనికోసం పోరాడుతూ ఉన్నారు? అది నమ్మకం ఉందా మీకు? ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటావా ప్రభుత్వం? మాది న్యాయమైన డిమాండ్ కాబట్టి 81 జీవో ప్రకారం 80% అది అమలైంది. 20%లో మేము 3797 మంది ఉన్నాము. అయితే గవర్నమెంట్ పాలసీ విధానం తీసుకొచ్చే విధానంలో మాకు కూడా న్యాయం చేస్తామని సార్లు మంత్రి గారు కానీ వేరే ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు కానీ మా పాలసీ విధానం తీసుకొస్తున్నామంటే ఇప్పుడు జీపీఓ అనే పాలసీ విధానం భూభారతి తీసుకురావడం జరిగింది. దాంట్లో మాకు మేలు జరుగుతుంది, వీళ్ళు చెప్పింది జరుగుతుంది కాబట్టి దీంట్లో అవకాశం వస్తుంది అనే తోటి మేము తిరుగుతున్నాము. మాకు 81 జీవో పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేస్తే మాకు కూడా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. మేము కూడా 81 జీవో సుదీర్ఘంగా 80 రోజుల సుదీర్ఘ సమ్మె చేసి కొట్లాడుతూనే అప్పటి గవర్నమెంట్ 81 జీవో ఇచ్చింది. దానికి పూర్తి మద్దతుగా మాకు రేవంత్ రెడ్డి సార్ కానీ, బట్టి సార్ కానీ, సీతక్క గారు కానీ వీళ్ళంతా అప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళంతా మాకు ఇప్పుడు వాళ్ళే పాలక వర్గంలో ఉన్నారు. వాళ్ళ చేతుల్లో పవర్ పెట్టుకొని ఇప్పుడు మాకు న్యాయం చేయడానికి కొద్దిగా వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారో మాకైతే అర్థమవుతలేదన్న. అంటే ఇప్పటి వరకు పొంగులేటి శ్రీనివాస్ గారు రెవెన్యూ శాఖ మంత్రి ఏదైనా మీ పట్ల స్పందన ఏదైనా ఉందా ఆయన నుంచి? ఆయన అదే అన్నాడు, ఒక పాలసీ విధానం తీసుకొస్తున్నాం, దాంట్లో మీ గురించి కంపల్సరీ చూస్తాం, న్యాయం చేస్తాం అనేది ప్రతిసారి ఇదే విధానం చేశారు. ఇప్పుడు అది ఉగాది నుండి అమలులోకి వస్తాయని భూభారతిలో జీపీఓలను తీసుకుంటున్నారు కాబట్టి అందులో 7000 మంది దాకా ఉన్నారు. మిగిలిన 5000 పోస్టులలో మాకు కూడా అవకాశం కల్పించాలని మా దాంట్లో కూడా డిగ్రీ ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి చాలామంది ఉన్నారు. మేము కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్మే, మమ్మల్ని కూడా తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. రేట్ ఎంతమంది ఉంటారన్న మీరు ఒక వీఆర్ఏ వారసులు మొత్తం తెలంగాణ? సార్ నమస్కారం. మేము గత ప్రభుత్వంలో 20,550 మంది టోటల్ తెలంగాణ మొత్తం రాష్ట్రం అంతటా. దానిలో భాగంగా ఏమైంది, మేము ఒక 80 రోజుల సమ్మె చేసినాం. సమ్మె ఫలితంగా గత ప్రభుత్వంలో 16,758 మందికి ప్రమోషన్ ఇచ్చి వివిధ డిపార్ట్మెంట్ల ఇరిగేషన్, మిషన్ భగీరథ, ఆరోగ్య, విద్య, వైద్యం దానిలో సర్దుబాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే అప్పుడున్న మా రాష్ట్ర కమిటీ వాళ్ళందరూ కలిసి అయ్యే చర్చల్లో భాగంగా దీంట్లో మమ్మల్ని కూడా అదే జీవోల 81, 85 జీవోల పొందుపరచడం జరిగింది. 61 పైబడిన వీఆర్ఏలు 3797 అని 61 బిలో అని చెప్పేసి 16,000 పైచిలుకు అని. దానిలో భాగంగానే ప్రభుత్వం మారిపోయింది. వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చారు, వివిధ డిపార్ట్మెంట్లో సర్దుబాటు చేసారు, అయిపోయింది. మేము అందులో మిగిలిపోయిన 3797 మంది అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ 20,500 మంది ఏదైతే వర్క్ చేస్తున్నారో అప్పట్లో మేము ఆ 3797 మంది ఇప్పుడు ఆ భారం అంతా మేమే వర్క్ చేస్తున్నాం వివిధ ఆఫీసుల్లో. ఇప్పటికైనా సరే మేమేమంటున్నామంటే 3797 మంది మా వర్క్ అంతా చేస్తున్నాం, మా మీద పనిభారం పడుతుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వ్యతిరేకంగా కాదు, సానుకూలం మా మీద సానుభూతి చూపెట్టి అదే 81, 85 జీవోలో మిగిలిపోయినటువంటి మేము 3797 మందికి మాకు కూడా ఆర్డర్లు ఇవ్వాలని చెప్పేసి కలవని అధికారులు లేడు. ముఖ్యమంత్రి దగ్గరికి పోయినాం, మంత్రి దగ్గరికి పోయినాం, వివిధ ఎంతమంది 119 ఎమ్మెల్యేల వాళ్ళందరి దృష్టికి మా సమస్య తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటికైనా సరే మా మీద సమస్యను పరిష్కరించకపోగా కాలయాపన చేస్తుంది ప్రభుత్వం. దానిలో భాగంగానే ఇప్పటికైనా సరే ఈ అసెంబ్లీ సమావేశాల లోపల మా మీద ఈ ఇంకోటి గ్రామ రెవెన్యూ వ్యవస్థ తీసుకొస్తుందని ఏదైతే చెప్తుందో ఆ వ్యవస్థలో భాగంగా జీపీఓ అని చెప్పి ఏదైతే నామకరణం చేశారో ఆ నామకరణంలో కూడా మమ్మల్ని కూడా 3797 మంది అవకాశం ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సార్ గారిని మేము కోరుకుంటున్నాం. 83 రోజుల దీక్ష చేసినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి మీ తరఫున మాట్లాడి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నేను మీకు మద్దతు ఇస్తున్నా అని చెప్పిండు. ఈరోజు పాలకవర్గంలో ఉండు ఎందుకు స్పందిస్తలేడన్నా దీని గురించి? అదే మాకు అసలు స్పష్టమైన మాకు అర్థం అవ్వట్లేదు. అదే మేము సమ్మె చేసినప్పుడు మా టెంట్ల కింద వచ్చి మా తండ్రులం మేము అందరం టెంట్ల కింద కూర్చున్నాం. నేను ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నా, మీకు ఆల్రెడీ మన ప్రభుత్వం వచ్చే లోపల మీకు ఆల్రెడీ ఆ ప్రభుత్వం ప్రెషర్ పెడతాం, మన ప్రభుత్వం వస్తుంది, మీకు నేను ఒక్క సైన్ పెట్టేస్తే మీ సమస్య తీరిపోతుంది, నా చేయల పని అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు మేము ఇన్ని రోజుల నుండి 18 నెలల నుండి ఆయన దృష్టికి తీసుకెళ్ళినా మరి మా సమస్య గురించి కాలయాపన చేస్తుండే అనే విషయం ఇక మీ ద్వారా ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి సార్కు మాకు 3797 మందికి కుటుంబాలకి ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అన్న. మాది వికారాబాద్ జిల్లా మరపల్లి మండలం. మా స్పీకర్ సార్ దృష్టి కూడా మేము తీసుకెళ్ళాం చాలాసార్లు. నేనే పోయినా, మా వికారాబాద్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ అనేటైనా
ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా ఇన్ఛార్జిగా. ఇప్పటికైనా సరే మా స్పీకర్ సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం, మా రేవంత్ రెడ్డి సార్ దృష్టికి తీసుకెళ్ళాం. ఈ వ్యవస్థలో కొత్త వ్యవస్థ ఏదైతే ఇప్పుడు తేబోతున్నారనే దానిలో 3797 మంది కుటుంబాలకి మాకు ఆర్డర్స్ ఇచ్చే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అన్న. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నాది వికారాబాద్ జిల్లా దారూర్ మండల్. గత ప్రభుత్వం 8185 జీవో అమలు చేసింది. అయితే దాంట్లో భాగంగా 3797 మంది మిగిలిపోయినాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం కొత్త భూభారతి చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టంలో మాకు గిట్లా జీపీఓగా నామకరణం చేసింది. దాంట్లో గిట్లా మా వారసుల దాంట్లో గిట్లా అనుభవజ్ఞులు ఉన్నారు, ప్లస్ ఎడ్యుకేషన్ వాళ్ళు గిట్లా ఉన్నారు, పిహెచ్డి చేసిన వాళ్ళు గిట్ల ఉన్నారు. మమ్మల్ని గిట్లా దాంట్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే పిసిసి అధ్యక్షుడు శ్రీ రేవంత్ రెడ్డి సార్ ఉండే. మేము 84 రోజుల్లో సమ్మె చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇట్లా మాకు చెప్పిండు, మీకు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు అందరినీ ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి సార్ ఇట్లా హామీ ఇచ్చిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు, ప్రజాపాలన అంటుండు సారు. మరి ఇప్పుడు ఇవ్వడానికి మరి ఏమి అడ్డంకి వస్తుందో మరి మాకైతే అర్థమవుతలేదు సార్. ఇప్పుడు సీతక్క కూడా దీని మీద మాట్లాడింది కదా మీద. సీతక్క ఇట్లా హామీ ఇచ్చింది, మాకు అసెంబ్లీలో మాట్లాడింది. ప్రతి ఒక్కరికి మా సమస్య తెలుసు. వీఆర్ఏలది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ టెంట్ల దాకా వచ్చిన వాళ్ళు ఇప్పుడు పాలక వర్గంలో ఉండి అంటే గద్దెనెక్కిన తర్వాత ఎందుకు మీ దగ్గరికి రావట్లేరు? అధికారుల నిర్లక్ష్యమా, మరి పాలకవర్గ నిర్లక్ష్యమా, లేదా బడ్జెట్ అది ఇది ఏమంటారు? ఆ బడ్జెట్కి ఇట్లా మాకు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నాం సార్. మేము మాతో పాటు కొద్దిగా బడ్జెట్కి ఇట్లా బర్డెన్ మీకు ఎక్కువ పడదు అని చెప్పేసి మా అధికారుల ద్వారా మేము ఇట్లా మా సంఘాల ద్వారా సూచనలు చేసినాం ప్రభుత్వానికి. అయినా పట్టించుకోవడం లేదు. ఇక పట్టించుకోని ఎడల ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. ఇంతకుముందు ఒకసారి అది మంత్రివర్గం అదేంటి మినిస్టర్ క్వార్టర్స్ ఇట్లా ముట్టడించడం జరిగింది. అయినా ప్రభుత్వం ఇంకా స్పందిస్తలేదు. కనుక ఈ చిన్న సమస్యను విషయాలను కూడా తొందరగా పరిష్కరించాలని ఈ ప్రజాపాలన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నా 1000 రూపాయల జోలు ఉంటానా, ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి రూపాయి కాదు 2 రూపాయలు ఇవ్వి జోలు ఉంటాడు అన్న. ఇవి కష్టాలు. రూమ్ ఇస్తాను, రూమ్ లేదు. జాబ్ ఇస్తాను, జాబ్ లేవు. వాళ్ళ పొలంలో వాళ్ళకి ఇస్తాను, వాళ్ళకి ఏం లేదు. మొత్తం ఏమన్నా ఏడేస్తున్నా, అందరూ తిడుతున్నా, ఇన్స్టాలో ఎడుతుండు. మేమేం తిడతామన్నా, కావాలని చెప్పి మంచిగా చేస్తే మంచిగా తలకాయ మీద పెట్టుకుంటామని మేమేం తిడతామన్నా. మంచిగా చేసినా కూడా కొంతమంది పైసలు ఇచ్చి తిట్టిపిస్తారు, అది నిజమేనా? అట్లే అబద్ధమన్నా. ఆమె మనస్ఫూర్తిగా తిట్టినంటే చెప్పరా, పైసలు ఇచ్చేవాళ్ళు తిప్పిస్తాను వేయాలి కాలంలో. పైసలు ఇచ్చేవాళ్ళు రేవంత్ రెడ్డికి ఏం లేనా, ఇప్పుడు పోలీసులు పట్టుకున్నానా, టైట్ చేసిండు, మంచిగానే చేసిండు. టైట్ చేసిన తర్వాత ఏమైంది అని 100 రూపాయలు జోలో పెట్టేసి చాలు బండి పంపించేస్తారు. మొత్తం అట్లా ఉందా నా స్టోరీ మొత్తం.